హలో, గ్యాస్ రిపేర్ సర్వీస్ సెంటరా అండి? నాకు 2 minutes టైం ఇస్తావా? ఎందుకు? నీ నాలెడ్జ్ చెక్ చేద్దామని. అబ్బా, నేను జీకేలో స్కూల్లో ఫస్ట్ తెలుసా? చూద్దాం. ఫస్ట్ వరల్డ్ వార్ ఏ ఇయర్ లో జరిగింది? 28th July 1914లో. నువ్వు చాలా క్లెవర్ అమ్మా. నానా, హూ ఇస్ అవర్ 9th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? పివి నరసింహారావు గారు. తెలుగు వారు కాబట్టి చెప్తారులే నాన్న. అర్రే అనయ్య, కరెక్ట్ టైంకి వచ్చావు. ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేస్తావా? ఏంట్రా అడుగు. మనకి వరల్డ్ కప్ ఎన్నిసార్లు వచ్చింది? క్రికెట్ లో 2 సార్లు, హాకీకి ఒకసారి, చెస్ లో 2 సార్లు. ఒక్క క్వశ్చన్ కి 3 సమాధానాలు. తోపన్నయ్య నువ్వు. ఏమైంది వీడికి? చిన్నబాబు, నీకేం కావాలన్నా నన్ను అడగరా, ఇప్పుడే చాట్ జీపీటీ చూసి చెప్పేస్తాను రా. GPT, నువ్వు సూపర్ తాతయ్య. అవును, మాకేంటిది? మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అన్నీ తెలిసిన మీరు గూగుల్లో ఉన్న సమాచారం అంతా కరెక్ట్ కాదని ఎందుకు తెలుసుకోవట్లేదు? మీకు అవసరం పడే పలు సంస్థల నంబర్లను మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఆ నంబర్లు ఫేక్ అయ్యే ఛాన్స్ ఉందని మీరెందుకు గ్రహించడం లేదు? మీకు తెలియని విషయం ఏంటంటే, సైబర్ నేరగాళ్ళు గూగుల్ సెర్చ్లో తప్పుడు సమాచారం, ఫేక్ నంబర్లు పెట్టి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సైబర్ కేటుగాలు పంపిస్తున్న లింకులపైన క్లిక్ చేసి మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుల్ని ఖాళీ చేసుకుంటున్నారు. మీ వ్యక్తిగత సమాచారం కాకుండా మీ బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీ, సివివి నంబర్లు ఇచ్చి సైబర్ కేటుగాల చేతుల్లో బలైపోతున్నారు. మీకు కావాల్సిన సమాచారం కానీ, ఫోన్ నంబర్లు కానీ ఆ సంస్థల అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకోండి. సర్చ్ ఇంజన్లో లభించే ఫేక్ సమాచారంతో మోసపోకండి. బివేర్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్. ఒకవేళ కానీ మీరు ఇలా సైబర్ క్రైమ్కి గురైతే 1930కి కాల్ చేయండి. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో కానీ ఏమి చేయకుండానే నా అకౌంట్ లోకి డబ్బులు వచ్చాయి. బ్యాంక్ డీటెయిల్స్, 10 గ్రాములకి పైగానే నేను గోల్డ్ కొనుక్కోవచ్చు. ఓటీపీ 1,20,000 నా అకౌంట్ లోకి రాగానే మా ఆయనకి ఫోన్ చేసి సర్ప్రైజ్ చేస్తాను. అయ్యో అయ్యో, ఏంటిది? నా అకౌంట్ లోకి డబ్బులు రావడం కాదు, నా అకౌంట్ లోంచి 4,20,000 పోయాయి. ఇలా ప్రలోభ పెట్టేటువంటి మెసేజెస్, కాల్స్ వచ్చినప్పుడు ఆతృతపడి రిప్లైలు, ఓటీపీలు ఇవ్వకండి. ఇలాంటి సైబర్ స్కామ్లని తిప్పి కొట్టి చెప్పండి నో.